శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 1938 ఫిబ్రవరి 10వ తారీఖు 463ది. శ్రీమతి ధార్ గారు అడిగారు, విషయ ప్రవృత్తులైన వేళల్లో విచార మార్గము అభ్యసించమన్నారు భగవాన్ వారు. మనస్సు విషయాలలోకి వెళుతూ ఉన్నప్పుడు విచారణా మార్గాన్ని అభ్యసించమన్నారు భగవాన్ మీరు. దాని తుది ఘట్టం ఆత్మానుభవం అన్నారు. కారణంగా శ్వాస రుద్ధము కావాలి. శ్వాస నిలిస్తే పని జరిగేది ఎలాగా, పని జరుగుతూ శ్వాసను నిలిపేది ఎలాగా అని అడిగింది ఆవిడ. ఇక్కడ ఏమిటంటే ఆవిడ ధార్ గారు అడిగిన ప్రశ్న ఏమిటంటే, విషయాలలో ప్రవృత్తులే వ్యవహారాలు చేస్తున్నప్పుడు కదా మనసు విషయ ప్రవృత్తమైన వేళల్లో విచారణా మార్గాన్ని అభ్యసించు అంటున్నారు. విచారణా మార్గం అంటే ఈ చేసేది ఎవరు, ఈ చెప్పేది ఎవరు, ఈ మాట్లాడేది ఎవరు, ఈ అనేది ఎవరు, ఈ వినేది ఎవరు, ఇది కదా ఈ చేసేవాడిని ప్రశ్నించమన్నారు. విచారణా మార్గాన్ని అభ్యసించమన్నారు. దాన్ని ఈ విచారణ మార్గంలో తొట్ట కలిగేది ఆత్మానుభవము. ఎవరు అని అన్నప్పుడు, ఇది చేసేది ఎవరు అన్నప్పుడు నేను అంటావు, నేనెవరు అని ప్రశ్నించినప్పుడు నేనుతో సహా ఈ చేతలన్నీ రాలిపోయి ఆత్మానుభవం కలుగుతుంది అని మీరు చెప్పారు భగవాన్. ఆ కారణంగా అది చేస్తూ పోతే శ్వాస వృద్ధము కావాలి, శ్వాస బాగా కంట్రోల్లోకి వచ్చేయాలి. శ్వాసని నిలిచేస్తే నిలిపితే పనులు అవ్వడం కష్టం. పనులు చేస్తూ శ్వాసను నిలపడం ఎలాగా అని అడిగింది ఆవిడ వస్తున్న మార్గంలో ఆ శ్వాస మీద ఆవిడేదో సాధనలు చేసుకుని మాట. అప్పుడు మహర్షి అన్నారు, సాధన సాధ్యము, దీని విషయంలో నీకు సందిగ్ధంగా ఉంది. అది అసలు నీ సందిగ్ధత ఏమిటి అంటే సాధన సాధ్యము, సాధన వల్ల సాధింపబడేది. ఈ విషయంలో నీకు సందిగ్ధంగా ఉంది. ఆ విచారించేవారెవరు? సాధకుడు. సిద్ధుడు కాదు. సిద్ధుడైన వాడికి ఇంకా సాధన ఎందుకు? సాధన విచారణ చేస్తాడు కాబట్టి విచారం చేసేవారెవరు? సాధకుడే, సిద్ధుడు కాదు. విచారం అనగానే విచారించేవాడు విచార్యమునకు తాను వేరు అని భావిస్తాడు. విచారణ చెయ్యి అంటే విచారణ చేసే నేను దేని మీద విచారణ చేస్తాను అది నువ్వు వేరు అనుకుంటాడు. విచారణ ధ్యానం అన్నా అంతే, విచారణ చేయడం అన్నా సరే నేను చేసే ధ్యానము, నేను చేసే విచారణ అంటాడు. ఈ ద్వైత భావము పోనంత వరకు, అంటే వ్యక్తిత్వం పూర్తిగా తొలిగి విచారించేవాడు విచారము రెండూ ఏకమైపోయి నిత్యమైన కేవల ఆత్మస్థితియే, ఆత్మ అనుభవము కలిగిన దాకా ఈ విచారణ చెయ్యాలి. విచారణ చెయ్యండి. ఎవరికో ఈ విషయాలు ఎవరికి, ఈ కష్టాలు ఎవరికి, ఈ రాగద్వేషాది భావాలు ఎవరికి, ఈ సుఖదుఖాది అనుభవాలు ఎవరికి అని ప్రశ్నించుకోండి. నాకు అని సమాధానం వస్తుంది. నేనెవరు అని ప్రశ్నించి ఆగి ఉండండి. ఇదే విచారణ. అవునా? ఇప్పుడు ఎవరిని విచారిస్తున్నారు? నన్నే విచారించుకుంటున్నాను. ఇక్కడ ఇద్దరు లేరు. విచారణా మార్గంలో ఇద్దరు, చేసేవాడు చేయబడేది కదా, ఛాత ధ్యేయము అని ఉండదు ఇక్కడ. తన్ను తానే ప్రశ్నించుకుంటున్నాడు. అంచాక ఇక్కడ ఉన్నది ఒక్కడే. విచారించేవాడు విచారణ అని రెండు లేవు. నన్ను నేనే ప్రశ్నించుకుని నిలుస్తున్నాను. ఇక్కడ రెండు వారితో గాని, దైవంతో గాని, ఆయన నామ రూపాలతో గాని, ఆయన మంత్ర జపంతో గాని, ఆయన దివ్యత్వంతో గాని ఏ సంబంధము లేదు ఇక్కడ. నేను ఎవరినా అని నన్నే ప్రశ్నించుకుని నన్నే చూసుకుంటూ నేనుగా నిలిచి ఉన్నాను. మరి ఇక్కడ ఎవరున్నారు?
కాబట్టి విచారించేవాడు విచారణ అంటూ రెండు తొలగిపోయి రెండు ఏకమే అయిపోతే నిత్యమైన కేవల ఆత్మస్థితియే ఆత్మ అనుభవము అన్న అనుభవం కలిగేదాకా ఈ విచారణ చేయాల్సిందే. ముందు నేను అనే మొదలు పెడతాడు. ఎవరు అని మళ్ళీ ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? తన్నే ప్రశ్నించుకుంటున్నాడు. ప్రశ్నించుకున్న తర్వాత ఈ విచారించేవాడు లేకపోగా, విచారణ లేకపోగా తానే మిగిలి ఉన్నాడు. అదే ఆత్మ అనుభవము. ఇది కలిగేదాకా విచారణ చేస్తూ ఎవరికి అడగకపోతే వాళ్ళకి వీళ్ళకి అది ఇదని లోకంలోకి వెళ్ళిపోతావు నువ్వు. ఏది వచ్చినా వెలుపల ఏది జరుగుతోన్నా లోపల ఏ భావన కలుగుతోన్నా ఎవరికి అని ప్రశ్నించాలి. నాకు తెలుసు కదా ఇంకా ప్రశ్నించడం ఎందుకు అనుకుంటున్నావు? నాకు అంటే నువ్వు ఆ శరీరం అయిపోయిన నాకుగా నువ్వు వ్యవహారం చేస్తావు. ఎవరికి అని ప్రశ్నించినప్పుడు శరీరము కాకుండా ఉన్న నేనుని ప్రశ్నిస్తావు ఇక్కడ. అవునమ్మా. కాబట్టి ఎవరికి అన్న ప్రశ్నలో ఆ అంతరార్థం ఉంది. నాకు నేనంటే వాణినా? వాణి నేను అంటుందా? వాణిని నేను అని అనకుండా ఉండేదెవరు? అనకపోయినా ఉండేదెవరు? నేనే కదా. నేనే అమ్మా. ఇది నేనుగా ఉండడం. ఈ స్థితిలో మాటికి మనల్ని మనం ఉంచుకోవాలి. మేనుగా కాకుండా వెలి ప్రపంచాలలో ఏ సంఘటనలు జరుగుతున్నా ఎవరికని ప్రశ్నించుకుని నాకని సమాధానం వస్తే నేనెవరు అంటూ నేనుగా నిలవడం మాటికి. ఇది చేయగా నేను కానిదంతా రాలిపోయి నేను అందటయాం నేనైన నేను మిగలడమే ఆత్మానుభవం. అది కలిగే వరకు విచారణ చెయ్యాలి. ఇంకా భగవాన్ చెప్తున్నారు వివరంగా. యథార్థం ఏమిటంటే ఆత్మ నిరతము అవిరళము అయిన ఎరుక. ఈ నేను కాని నేను లేకుండా ఉన్న నేను నిరంతరము ఉన్నది అవిరళమైనటువంటి ఎరుక. ఆత్మ లక్షణం ఎరుక అని కనుక్కోవడమే విచారణ ఉద్దేశం. ప్రకాశో అర్క్యస్య తోయస్య శైత్యమగ్నే రదోష్టత స్వభావ సచ్చితానంద నిత్య నిర్మలతాత్మన. ప్రకాశము సూర్యుడికిను కదూ. అర్క్యతో సూర్యుడికి ప్రకాశము సూర్యుడి లక్షణం. అవునా? వేడి అగ్ని లక్షణం, చలువ నీటికి లక్షణం. వెలుగు లేకపోతే సూర్యుడు లేడు, వేడి లేకపోతే నిప్పు కాదు కదా, చల్లదనం లేకపోతే నీరు కాదు. కాబట్టి నీటికి చల్లదనము, నిప్పుకు వేడి, సూర్యుడికి వెలుగు అతి సహజ లక్షణం. అలాగే నేను అనే నా స్వభావము సచ్చితానందమే నా లక్షణం. నేనంటే సచ్చితానందమే. ఇక సూర్యుడంటే వెలుగే, నిప్పంటే వేడే, నీరంటే చల్లదనమే, నేనంటే సచ్చితానందమే. నా స్వభావము నా లక్షణం అది. స్వభావ సచ్చితానంద స్వభావమైన నిత్య నిర్మలమైన ఆత్మను నేను అంటే అది. కానీ మనకి కర్మ కాలి అది అస్సలు మరుగైపోయి ఈ నేను అనేది దట్టంగా చుట్టుకుపోయింది. ఎవడైనా నేను తాను కానివాడు ఉన్నాడేమో చూడు లోకంలో. లేడమ్మా. అదే మాయ, అదే భ్రాంతి, అదే అజ్ఞానం. అందరూ అజ్ఞానంలోనే ఉండి గొప్ప గొప్ప పండితుల్లాగా
జ్ఞానవంతుల్లాగా, వివేకవంతుల్లాగా, బుద్ధిమంతుల్లాగా, మంచి వాళ్ళలాగా, భక్తుల్లాగా చలామణి అయిపోతున్నాం. అసలు ఏమిటిదని ప్రశ్నించిన వాడెవడు? తప్పేమో అని చూసిన వాడెవడు? ఒప్పు అంటే ఏంటో తెలిసిన వాడెవడు? నీకు నచ్చిందే ఒప్పు, నీకు నచ్చందే తప్పు. ప్రతి వ్యక్తి ఇంతే. అవునమ్మా. ఎవరికిది అని ప్రశ్నించిన వాడే లేడు. ప్రశ్నిస్తే వాడే లేడు. అది కాబట్టి కాంతి లేకుండా పోవడం ఇష్టం లేదు కాబట్టి మాయ అటువైపుకి వెళ్ళనివ్వదు. అందుచేత యథార్థం ఏమిటంటే ఆత్మ నిరంతరము అవిరడము అయిన ఎరుక. ఆత్మ నిజ లక్షణం ఎరుకే అని తెలుసుకోవడమే విచారణ ఉద్దేశం. నా నిజ స్వరూపము తెలివే, ప్రకాశమే, చైతన్యమే అని తెలుసుకోవడమే ఈ విచారణ యొక్క. అప్పుడు నేను ఎవరని ప్రశ్నిస్తే నేను అని ప్రశ్నించేవాడే లేకపోతే మిగిలిందేదో అదే ఆత్మ. దాని లక్షణం ఏమిటి? ప్రకాశము, తెలివిను అని. భేదభావన ఉన్నంత దాకా ఈ విచారణ చేయాల్సిందే. మాటి మాటికి ఏది జరుగుతున్నా సరే, ఎలా జరుగుతున్నా సరే, వెలుపలైనా సరే, లోపలైనా సరే, ఎవరికి నాకు నేనెవరు అని ఆగి ఉండాల్సిందే. ఇది నిరంతరం ఈ ఏది జరుగుతుందో దానితో నేనన్ని కలిసిపోయే లక్షణం పోయే వరకు ఈ విచారణ చేయవలసిందే. ఆత్మసిద్ధి తర్వాత విచారంతో పని లేదు. ఇంకేముంది? అసలు ప్రశ్నే రాదు. దేని పట్ల ఏ ప్రశ్న రాదు. ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలాగా, వాళ్ళ, వీళ్ళ, ఇలా ఏ ప్రశ్నలే రావు. ఎరుక అని ఎరిగింది ఎవరని ప్రశ్న. ఈ ఎరుక ఎవరు? ఎరుకే నువ్వు మిగులుతావు. ఈ ఎరుక ఎవరికి అని ప్రశ్న ఇంక రాదక్కడ. అవునమ్మా. ఎరుక శుద్ధము కదా, కనుక సరళమై అన్యము లేక తనకు తానే నిలిచి ఉంటుంది. విచారించేవాడికి తన వ్యక్తిత్వము తెలిసే ఉంటుంది. మనం విచారణ చేస్తున్నామంటే మన వ్యక్తిత్వాన్ని మనం ఏం వదిలేయడం లేదు. మన వ్యక్తిత్వం మనకు తెలుస్తోంది. విచారము వాని వ్యక్తి భావనకి అడ్డు రాదు. ఉంటాడు, నేనున్నాడు, వాడే తను తానే విచారించుకుంటున్నాడు. ఈ విచారించుకునేటువంటి ఈ వ్యక్తికి విచారణ అడ్డేమిటి? తను తానే ప్రశ్నించి ఎవరు పరాయి వాళ్ళు లేరు కదా, పై వాళ్ళు లేరు కదా. ఇలా అన్నావు, అలా అన్నావు, తిట్టావు, పెట్టావు, కొట్టావు అనడానికి లేరు. వ్యక్తి భావనకి విచారణ అడ్డు రాదు. వ్యక్తి భావన ఉన్నా వాడికి విచారము వాడికి అడ్డు రాదు. అతని బాహ్య వ్యవహారము ఆ భావన జోలికి రాదు. బయట వ్యవహారము ఆ భావన, వ్యక్తి భావము బయట వ్యవహారంలోకి రాదు. అంటే నేను అని రాదు అంతే. విచారణకేమో అడ్డు కాదు, వెలి వ్యవహారాల్లోకి జొరబడదు. మన నేను అలా ఉండాలి. బాహిరములు అనుకున్న పనులే వ్యక్తి భావన అడ్డగిస్తాయి. బాహిరములు అనుకున్న పనులే వ్యక్తి భావన అడ్డనప్పుడు ఆత్మకు అభిన్నమని తెలిసిన సాధన అడ్డేదే ఉంది. ఇంత ఉన్నాయి అనుకున్న పనులే వ్యక్తిని ఏమీ చేయలేకపోతున్నప్పుడు ఈ వ్యక్తి ఆత్మ కంటే వేరు కాదు అని తెలిసిన తర్వాత నేనదే అని దానికి అడ్డే ఉంది. ఆ ఎరుకకు ఈ వ్యక్తి అభిన్నులు. ఆ ఎరుకని విడిచి నేను అన్నటువంటి వృత్తిను వ్యక్తి దాన్ని విడిచి లేరు. అదే తన్ను తానే. అది అనిరుద్ధము, ఏకము, అద్వితీయము ఒక్కటే. తనలో తానే, తాను తప్ప ఇంకేదీ లేదు. ఎవ్వరినీ ప్రశ్నించడానికి ఇంకొకళ్ళు లేరు, చూడడానికి ఇంకొకళ్ళు లేరు.
అనడానికి ఇంకొకరు లేరు, అనుకోవడానికి ఇంకొకరు లేరు. నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను, నన్ను నేనే చూసుకుంటున్నాను, నేనే ఉన్నాను. అన్ని వస్తువు లేనిది అదే ఈ స్వరూపము అని భగవాన్ చెప్పారు. అది ఓం కాబట్టి ఏకమై నిరంతరమై శుద్ధమై ఉన్నటువంటి నీ స్వస్థితిని నువ్వు గుర్తించాలంటే నేను అనబడే ఈ వ్యక్తి భావన మేనుగా మారి జగత్ విషయ భావాలతో సత్యమన్న వ్యవహారాలతో ఉన్నటువంటి ఈ సాధకుడు ఈ వ్యవహారాలు ఎవరికి, ఈ వ్యవహరించేది ఎవరు, దానివల్ల కలుగుతున్న కష్ట సుఖాది ఫలితాలు ఎవరికి అని ప్రశ్నించుకుని నాకు అని నీకు సమాధానం వచ్చినప్పుడు ఆ నేనెవరా అని ఆగి చూడు. ఇట్లా మాటి మాటికి వెలుపలికి వెళ్ళిపోతున్నటువంటి నీ ఎరుకని, వెలుపలి విషయాలను వదిలేసి నీలోపలికి నువ్వు మళ్లించుకుని నువ్వు దానితో నిలబడి ఉండు. అదే నీ స్వరూపమందు ఇష్ట కలిగి ఉండడం. అలా ఉండగా ఉండగా నువ్వు నీ స్వరూపమందు అదే అయి ఉన్నావు గనక అన్ని వస్తువులన్నవన్నీ భావనలే గనక భావించకుండా నిన్ను నువ్వే చూసుకుంటూ ఉంటే భావనలన్నీ తొలగిపోయి భావాతీత సద్భావ సుస్థితుడవై ఉంటావు అని భగవాను ఏకము అక్షరము అద్వితీయము అయినటువంటి ఆ ఎరుకను గురించి, నీ నిజ స్వరూపాన్ని గురించి, శుద్ధ చైతన్యాన్ని గురించి తెలియచేసి తెలుసుకునేవాడెవడా అని ప్రశ్నించి ఆపి నిలిపి మీ స్వరూపంలో కలుపుతున్నారు. కాబట్టి సూక్ష్మ దృష్టితో శుద్ధ బుద్ధితో ఈ రోజు ఈ ప్రబోధాన్ని వింటే నిరంతరము మన దైనందిక కార్యక్రమాల్లో అలాగే మానసిక వ్యవహారాల్లో భావాల్లో కూడా నేనెవరు అనేటువంటి ప్రశ్న బ్రహ్మాస్త్రమై మనల్ని భ్రాంతుల నుంచి బయటపడేస్తుంది. హరి ఓం నమః.